హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకి 18 నెలల డిఏ, డిఆర్ బకాయిల చెల్లింపులపై తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. సో మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనమైతే వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీ ఉద్యోగులకు 18 నెలల డిఏ, డిఆర్ బకాయిల చెల్లింపులపై తాజా సమాచారం విషయానికి వచ్చినట్లయితే ఈ 18 నెలల డిఏ, డిఆర్ బకాయిలు 3 సమాన విడతల్లో అనగా మొదటి విడత సెప్టెంబర్ 2023లోను, రెండో విడత డిసెంబర్ 2023లోను, మూడో విడత మార్చి 2024లోను చెల్లిస్తామని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఒక డిఏ కానీ, డిఆర్ కానీ జమ కాలేదండి. ఒక్క విడత కూడా జమ చేయలేదు. ఇక 2022 జూలై డిఏ 15 నెలల బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకు జమ అవుతాయని అయితే చెప్పారు. అలాగే 2022 జనవరి డిఏ 18 నెలలు, 2022 జూలై డిఏ వచ్చేసి 15 నెలలుగా ఉంది. సో మొత్తం 33 నెలల డిఏ బకాయిలు అయితే ప్రభుత్వ ఉద్యోగులకి జమ చేస్తామన్నారు, కానీ ఇంతవరకు అయితే ఎటువంటి జమ కాలేదండి. ఇక పీఆర్సీ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ 2024లో 10% గాను, అలాగే 2025లో 20% గాను, 2026లో 30%, 2027లో 40% చెల్లింపులు చేస్తామని చెప్పినప్పటికీ ఈ నెల ఎటువంటి జమ అయితే జరగలేదండి. డిఏ కానీ, పీఆర్సీ కానీ ఇంతవరకు. సో 2024లో చెల్లిస్తామన్న 10% ఇప్పుడు ఏప్రిల్ నెల వస్తున్నా కూడా ఇంకా ఇంతవరకు చెల్లించలేని పరిస్థితి అండి. సో ఇక పెన్షనర్ల పీఆర్సీ అరియర్స్ 106 జీవో ప్రకారం జనవరి 1, 2023 నుంచి పెన్షన్తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయాలి. కానీ ఇప్పటి వరకు అవి కూడా పెండింగ్లోనే ఉన్నాయి. పెన్షన్ల బిల్లులకు సంబంధించి జీవో ఇచ్చినప్పటికీ కూడా అవి అమలు కాలేదండి. కాకపోతే 2022 జూలైకి సంబంధించిన డిఏ అనేది ఈ నెలలో చెల్లిస్తామని అయితే ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. సో కాబట్టి వేచి చూడవలసిన పరిస్థితి అండి. సో ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.